వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 10వ తారీఖు లగాయతు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు దాదాపుగా 117 రోజుల పాటు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు వక్రగతిని పొందబోతూ ఉన్నారు. ఈ గురుడు వక్రగతిని పొందుతున్నారు, ఏదో జరిగిపోతుంది. ఈ గురుడు వక్రగతిలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఫలితాలు వస్తాయి అని కొంతమంది కొంత దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శనేశ్వరుడికి వక్రం కలిగింది. దాదాపుగా చాలా రోజులు, ఆయన కూడా 100 రోజుల పైనే వక్రగతిలో ఉన్నారు. నవంబర్ 15వ తారీఖుతోటి ఆ శనేశ్వరుడి యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. ఇక్కడ ద్వాదశ రాశులకి ఫలితాలని మనం అధ్యయనం చేసేటప్పుడు కేవలం ఒక గ్రహాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని చెప్పకూడదు. మిగతా గ్రహాల తాలూకు ఫలితాలు కూడా ఉంటాయి కదా. ఉదాహరణకి ఏదైనా ఒక రాశి తీసుకుంటే ఆ రాశికి గురువు వక్రంలో ఉన్నారు, గురుడిచ్చే ఫలితాలు ఉంటాయి. కానీ మిగతా గ్రహం వల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా వస్తాయి కదా. ఇది కూడా అన్వయం అవుతుంది కదా. కేవలం ఒక గ్రహం ఫలితం మాత్రమే వస్తుంది అని అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. ఈ గురుడు వక్రంలో ఉన్నారు. ఈ 117 రోజులు లేదా 119 రోజుల పాటు కొన్ని పంచాంగాల రీత్యా 117 రోజుల పాటు గురుడు వక్రగతిలో ఉన్నారు కాబట్టి మీకు ఇది అయిపోతుంది అని చెప్పడం అది మన అవివేకము. ఎందుకంటే గురుడి వల్ల ఇది జరుగుతుంది సరే. ఒకవేళ గురుడు పాపస్థానంలో ఉన్నారు, దానివల్ల ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి దీనివల్ల మిగతా గ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు కూడా ఉంటాయి కదా. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇందులో మేము చెప్పేటువంటి ఏ ఫలితమైనా ఒక గ్రహం వల్ల మాత్రమే మీకు ఇది వస్తోంది అని చెప్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక గ్రహం వల్ల ఏదైనా శుభ ఫలితం కనుక వస్తే ఈ చెడు అన్నది తగ్గుముఖం పడుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ గురువు యొక్క ఈ 117 రోజుల వక్రగతిని దృష్టిలో పెట్టుకుని ఏ రాసులకి ఏ ఫలితాన్ని గురుడు కలగజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ రాశి సంచారం పూర్తయిపోతూ ఉన్నటువంటి టైంలో ఉన్న గురుడు 40 డిగ్రీలు 43 డిగ్రీలు వరకు వెనక్కి వచ్చేస్తున్నారు. మరలా తర్వాత మే 15వ తారీఖున మారతారు గురుడు వృషభం నుండి మిథున రాశిలోకి. కాబట్టి ఈ రోజులు 117 రోజులు అటు మేషం నుండి మీనం వరకు ఏ రాశికి ఏ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే కర్కాటక రాశి వారికి గురుని యొక్క వక్రగతి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి ఈ గురుని యొక్క మార్పు ద్వారా అటు ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాది రంగాల్లో కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు వస్తాయి. ఈ గురుడు వక్రగతిలో ఉన్నన్ని రోజులు కూడా ఎటువంటి ఉద్యోగ వ్యాపారాదుల్లో మార్పు చేర్పులు అనేటువంటివి పనికి రావు. ఒకవేళ చేయవలసి వస్తే మీ యొక్క జాతకానికి అనుగుణంగా ముందుకు వెళ్ళాలి తప్పితే ఎలా పడితే అలా మార్పులు చేయడం వల్ల అటు మీ మొదటికి మోసం రావడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వృత్తి ఉద్యోగాల్లో మార్పులు అనేటువంటివి చేయకూడదు. ఇక రెండవది, అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగేలా చేస్తాడు గురుడు. ధాన్యనాశో ధనచ్ఛేద అంటున్నారు. అంటే ఇప్పటివరకు మీరు సంపాదించుకున్నటువంటి డబ్బంతా కూడా అనవసరంగా వృధాగా ఖర్చు చేయడానికి కూడా గురుడు అవకాశాన్ని కల్పిస్తాడు. ఈ 2 విషయాలపైనే కర్కాటక రాశి వారికి గురు ప్రభావం ఉంటుంది. అలాగే విదేశాల నుండి స్వదేశాలకు రావడానికి అవకాశాన్ని గురుడు కల్పిస్తాడు తప్పితే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి కలగజేయరు. ఈ 3 విషయాలపై గురుడు యొక్క ప్రభావం కర్కాటక రాశి మీద ఉంటుంది.